దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన దేవుని సహోదరి సహోదరులారా, ఈరోజు మీ మధ్యలో ఒక మాటను పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఏమిటనగా, అత్యాసకరమైనటువంటి జీవితం జీవిస్తున్నావా? ఆలోచించు. ఈరోజు అత్యాసకరమైనటువంటి జీవితం జీవిస్తున్నావా? బైబిల్లో ఉన్నటువంటి ఈ యొక్క గెహాజీ ఆయన జీవితం మనకు తెలుస్తుంది. ఆయన ఎలీషా ప్రవక్త దగ్గర మోసం చేశాడు. ఆయన ఆ మోసం ఎందుకు వచ్చింది అంటే, ఈ యొక్క నయమాను ఎలీషాకు బహుమతి తీసుకొని వచ్చాడు. ఎందుకు? ఆయన రోగం తొలగిపోయింది. ఎవరిది? నయమాన్ది. అప్పుడు ఆ బహుమతులు ఎవరికి ఇచ్చాడు? ఎలీషాకు. ఇచ్చి చూడనప్పుడు ఆయన ఆ బహుమతులను తిరస్కరించాడు. అటు తర్వాత ఈ యొక్క గెహాజీ ఆ యొక్క బహుమతులను చూసి ఏం చేశాడు? ఆశ కలిగి ఉన్నాడు. అయితే అప్పుడు ఈ యొక్క నయమాను వెళ్ళినప్పుడు ఈ యొక్క గెహాజీ అక్కడికి వెళ్ళి ఆ బహుమతులను తీసుకొని వచ్చి దాచిపెట్టాడు. దాచిపెట్టి ఏమంటున్నాడు? ఈ యొక్క ఎలీషా అడిగాడు, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను ఇక్కడ ఉన్నాను అంటున్నాడు. అయితే ఆలోచించు. ఈరోజు నువ్వు ఒక సేవకుని దగ్గర కానీ, ఒక సంఘంలో నువ్వు పరిచర్య చేస్తున్నప్పుడు కానీ, వారిని నువ్వు ఎప్పుడు మోసం చేయకు. వారు నిన్ను మోసగిస్తే వారిని నువ్వు మార్చే విధంగా మాట్లాడు. అంతేకాని వారిని నీవు ఎప్పుడు మోసగించకు. ఎందుకంటే నీ దేవుడైనటువంటి యెహోవా నిన్ను చూస్తూ ఉంటాడు. నువ్వేం చేస్తున్నావు, ఎలా జీవిస్తా ఉన్నావు, నీ యొక్క బ్రతుకును మార్చగలిగేటువంటి సామర్థ్యం ఉండగలవాడు ఆయన. ఆయన నమ్ము. నీకు ఏదైనా కొదువై ఉన్న ఎడల ఆయన నెరవేరుస్తాడు. అంటే నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎలీషాను చూసారా? ఆయన బంగారమును వెండిని ఇస్తున్నా కూడా ఆయన తిరస్కరించాడంటే ఎంత దేవునిపై నమ్మకం కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఒక సేవకుడికి ఉండవలసినటువంటి లక్షణం ఆయనలో ఉంది. ఆయన ఇస్తున్నా తీసుకోలేదు. ఆయన స్వస్థపరిచాడు అంటే దేవుని ద్వారా స్వస్థ పొందాడు అని ఈయన ఆశపడతా ఉన్నాడు. ఈరోజు ఎంతమంది అలా దేవుని కార్యం జరుగుతుంది అని ఆశపడకుండా విశ్వాసం కలిగి ఇంకా అనేక మంది స్వస్థపడాలని కోరుకుంటున్నారు. ఆలోచించండి. ఈరోజు ఈ కాలంలో ఎంతమంది అలా ఉన్నారు? ఎవరూ లేరు. అయితే నా ప్రేమైన దేవుని బిడ్డలారా, వారు ఇస్తూ ఉంటే మీరు తీసుకోండి, అంతేకాని వారి నుండి మనము ఏది ఆశించకూడదు. అందుకే గెహాజీలా ఎవరు జీవించక దేవునిపై విశ్వాసం కలిగి నమ్మకంతో ముందుకు వెళ్ళాలని నా మాటలు ముగిస్తూ ఉన్నాను. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా మనం మారదాం. మన జీవితాలను దేవుని చేతిలో పెడదాం. హల్లెలూయా.